ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చాలామంది తెలియంది ఏంటంటే, అక్షయ తృతీయ బంగారం ఒక వస్తువు కొనుక్కోవడానికి మాత్రమే కాదు. అక్షయ తృతీయ మనం ఏదైనా సరే, ఒక కొత్త పని కావచ్చు, వస్తువు కావచ్చు, మంచిదైనా చెడుదైనా ఆ రోజు చేస్తే సంవత్సరం మొత్తం కూడా, అంటే మళ్ళీ అక్షయ తృతీయ వచ్చే వరకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని అర్థం. మనకి దీని గురించి మనం తంత్ర ఉపాయాలు చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు పురాణాలలో దీని గురించి ఎలా ఉందో మీకు చెప్తాను. స్కంద పురాణంలో అక్షయ తృతీయ నాడు చేయవలసిన విధి విధానాల గురించి కొన్ని ఉన్నాయి. అవి మీకు ఈరోజు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ఇవి మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలు. తంత్రము, మంత్రము, యంత్రము, క్రియ ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. దానిలో చాలామంది నెగిటివ్గా తీసుకునే వారు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. మన పురాణాల్లోనే వీటి గురించి చాలా వివరణ ఉంది. అందులో ఈరోజు మీకు ఈ వివరణ చెప్తున్నాను. స్కంద పురాణంలో మనకి శృతిదేవుడు ఎలా చెప్తున్నాడు, సూర్యోదయం ముందే స్నానం చేయాలి. అంటే అక్షయ తృతీయ నాడు సూర్యోదయానికి ముందే మనం స్నానం చేయాలి. అలాగే శ్రీ మహావిష్ణువుని పూజ చేయటం చాలా చాలా అవసరం, ఇంపార్టెంట్. మీకు ఆ రోజున గనక ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తారో వారు మహాయజ్ఞం చేసిన ఫలం పొందుతారు. అలాగే స్త్రీల విషయంలో జరిగిన అనేక దోషాలు, అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ, ఆడవారైనా మగవారైనా, ఆడవాళ్ళ విషయంలో తప్పులు చేస్తారు. ఆ తప్పులు, వాటి వల్ల వచ్చిన దోషాలు మీకు పోయి పుణ్యం ఈ తిథి ఇస్తుంది. అంటే అక్షయ తృతీయ ఈ తిథి నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తారో వారికి స్త్రీల నుంచి వచ్చిన దోషాలు తొలుగుతాయి. అలాగే పురాణ అంతర్గతంగా ఉన్న కథ ఏంటంటే, బలి మహారాజుని గెలిచిన ఇంద్రుడు విజయ అహంకారంతో, తలకెక్కిన మతంతో అక్కడ కొన్ని తప్పులు చేస్తాడు. ఒకరి భార్యని బలవంతంగా అనుభవించి మహాదోషాన్ని పొందుతాడు ఇంద్రుడు. నేను అది కొద్దిగా మీకు మోడిఫై చేసి చెప్పాను. దాంతో ఇంద్రుడికున్న సమస్త సంపదలు పోయాయి. అప్పుడు దేవగురువు బృహస్పతి యొక్క ఆదేశంతో విష్ణు భగవానుడికి ప్రీతికరమైన, అంటే మధుసూదనుడికి ప్రీతికరమైన వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని అక్షయ తృతీయ నాడు స్నాన పూజాధికాలు నిర్వహించి తిరిగి సకల సంపదలు పొందాడని చెప్పడం జరిగింది. ఇది స్కంద పురాణంలో ఉంది. అంటే ఆ రోజు మీరు స్నానం చేసిన, శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన, స్త్రీల పట్ల మీరు ప్రవర్తించిన దోషాలు తొలుగుతాయి, తొలగి సంపదలు, సమస్త సంపదలు పొందుతారు అని దాని అర్థం. అంటే మనం అందరం ఏమనుకుంటామంటే, ఇంద్రుడి కథ కదా, ఇంద్రుడు చేసున్నాడు కదా, అందువల్ల ఇంద్రుడికే వచ్చిందనుకుంటాం. ఆ ఇంద్రుడు మనలో కూడా ఉంటాడు, ఆ రావణాసుడు మనలో కూడా ఉంటాడు, ఆ దెయ్యం మనలోనే ఉంటుంది, భూతం మనలోనే ఉంటుంది, ఇందులోనే ఉంటాయి. వీటిని అర్థం ఏంటంటే, మీరు ఎవరైనా సరే పురాణాంతర్గతంగా ఉన్న వాటిని తెలుసుకొని ప్రయత్నించండి. ఈ కథ తెలిసిన వారు, అంతకుముందు విన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు నా వినపం ఏంటంటే, మీకు నెక్స్ట్ వీడియోలో ఈ అక్షయ తృతీయ నాడు మనం తేలికైన మార్గం, ఒక వ్రతం ఉంటుంది. ఇది కూడా పురాణ అంతర్గతమైనదే. అది కూడా మీకు నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను. మీ అందరికీ నా వినపం ఏంటంటే, ఇలాంటి తేలికైన వీడియోలని, చిన్న వీడియోలని పరిపూర్ణంగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా పొరపాటున వీటిని ప్రయత్నం చేయకండి. అలాగే మీకు అర్థం కాలేదనుకోండి, ఏదైనా వీడియో చూశారు అర్థం కాలేదు, చేయమాకండి. ఎన్నో వేల వీడియోలు ఉన్నాయి, ఇంకా వేల వీడియోలు చెప్తాను, మీరు ఆచరించండి. ఇవన్నీ కూడా పురాణాలు, తంత్ర గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు, ఇలాంటి గ్రంథాల నుంచి మీకు తీసుకొని చెప్తున్నవే. సొంత పైత్యంతో ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయము. కారణం ఏంటంటే, ఇవి మన సనాతన ధర్మం నుంచి వచ్చాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇలాంటివి చాలా చాలా మీకు ముందు నేను మన పెద్దలు చెప్పినవి
మీకు నేను తెలియచేస్తాను. అర్థమైతే ప్రయత్నం చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.